విజయవాడ. విజయవాడ నుంచి వచ్చాను మా బ్రదర్ మీకు పంపించింది కూడా చెప్పలేదు. అట్లా ఒక ఆయన మాసం కొట్టి ఆయన ఒక ఆయన పంపించాను. తర్వాత డ్రిల్లింగ్ మిషన్ ఆయన, తర్వాత ఇంకొక అతనేమో వేరే మన మామూలుగా వేరే పని చేసుకుంటాను బండి మీద అతను కూడా ఇలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గట్లేదని రెస్ట్ తీసుకోమన్నాడని మేమందరం కలిసి రెస్ట్ తీసుకోమన్నారని ఒక బంధు నీ రెస్ట్ లేదు పడలేకపోవాలనుకుంటే అతను పంపించాను. అట్లాగే అతను నాకు ఫోన్ చేసి బాబాయ్ మా మామని తీసుకెళ్ళాలంటే నేను డ్యూటీలో ఉన్నారో నాకు ఆ చోటకి వెళ్ళిపోయి మీరు ఏం అక్కడ అడ్రస్ వెళ్ళిపోయినా అని చెప్పడం జరిగింది. నలుగురు కూడా అలాగే చెప్పడం జరిగింది. అట్లాగే తర్వాత మనోడు ఇలాగే నాకు ఎక్స్రే పంపించి ఇలా ఉండరా లేకపోతున్నా ఉండలేకపోతున్నా ఊరు మిగిలిపోతాను ఉంటే నీకేంద్ర అర్జెంట్గా రావాలని సెలవు పెట్టి తీసుకొచ్చాను. ఇంకో కాపురం తిరిగింది ఆపరేషన్ చేయాలి అని అన్నారు. ఇది చిట్లింది, దీనికి అటు ఇటు చదవకుండా పెట్టాలని అసలు ఇది ఏం తెలియదు. ఆపరేషన్ అన్నారు, వీడు చేంజ్ చేసుకున్నాడు, వచ్చేసాడు. అంటే మన ట్రీట్మెంట్ ఎలా ఉన్నాయి కదా ఇది బట్టి ట్రీట్మెంట్ పర్వాలంటే నాకు ఇబ్బంది. అసలు లేదు ట్రీట్మెంట్ లేదు. ఏ డాక్టర్ అయినా ఏం చెప్తాడంటే బ్లడ్ ప్రెషర్ తీసుకోవాలి అంతే, బ్లడ్ ప్రెషర్ తీసుకోవాలి, కదలకూడదు మెదలకూడదు అన్నారు. అంతే అప్పుడు ఏం రాదు. అప్పుడు మనవడ చింతకొండ పాలన వెళ్ళిపోతే సిద్ధమైపోయారు. అప్పుడు డాక్టర్ చింతకొండ పాలన వెళ్ళదు. ఏదో డాక్టర్ ఎలా పడుతుంది వెళ్ళిపోయా వచ్చి దాని వచ్చి చెప్పాడు చింతకొండ పాలపడికి వెళ్ళొద్దు. అప్పుడంటే మనవాడు పలానా మనవాడు ఎక్కడ తీసుకెళ్తానంటే ఏదో అక్కడ ఎక్కడ ఉంటుందని ఆయన చెప్పాడు. మీ దగ్గర వైద్యం బాగుంటుందని వైద్యం బాగుంది. ఆల్రెడీ నలుగురు పంపించాము, నలుగురికి సక్సెస్ఫుల్ అయింది. వాళ్ళు సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మనవాడిని కూడా తీసుకురావడం జరిగింది. అది మనవాడు కూడా సక్సెస్ఫుల్ గా అయింది అనుకో, మనవాడు ద్వారా ఇంకో 10 మంది వచ్చే అవకాశం ఏర్పడు. మరి నేను ఉంటే విజయవాడ, మా ఊరు ఉంటేనేమో ఏలూరు జిల్లా వడాలి. అయితే నేను పంపించింది విజయవాడ. నలుగురు విజయవాడ సిటీ వాళ్ళే, రామపాడు వాళ్ళు, రామపాడు నలుగురు రామపాడు. నలుగురు హ్యాపీగా మాసం కొట్టుకుంటున్నారు. మళ్ళీ నేను వచ్చేటప్పుడు మొన్న కూడాను అన్నయ్య కదా మమ్మల్ని తీసుకెళ్ళాలంటే అరే నువ్వు అర్జెంట్గా తీసుకెళ్తావు బాబు అని మొన్న నాకు చెప్పి ముందు అర్జెంట్గా తీసుకెళ్ళు మనవాడిని తీసుకెళ్తారే బాబు రెడీ సెలవు పెడుతున్నాను సెలవు తీసుకెళ్ళాలి. నాకు మా అటెండర్ చేస్తున్నాడు అన్నమాట. అతను చెప్పాడు మామూలుగా అవసరపాలెంలో ఆడి వచ్చాడు, రావట్లేదు ఏంటంటే ఫోన్ చెప్తే ఇట్లా ఏలిగిరిలో అని అన్నాడు. ఏలిగిరి ఏంటంటే తర్వాత ఒక 10 రోజులు దసరా అనమాట జరిగింది. దసరాకి వసూలు చేసుకున్నాడు. ఏదిరా ఏంటి అంటే అవసరపాలెం నేర్పించారు అన్నాడు. అవసరపాలెం నేర్పించారు ఏంటో బాగుంటుంది ఫేమస్ ఏంటి అన్నాడు. ఒక ఫేమస్ కావాలంటే ఎదురు ఒకసారి అవన్నీ తీసుకెళ్ళి అప్పుడు చెప్పు అవ్వాలి నాకు అని ఆడ చెప్పాడు. ముందు తెలిసిందే అది ల్యాప్టాప్ ఇది ఎక్కడో ఎవరు ఎక్కడో ఇది ఎక్కడో కూడా అది మాకు తెలియదు. మాకు తెలిసిందే ఎక్కడంటే మన ఇది ఈ ఊరు మైలార్ దగ్గర, మైలార్ దగ్గర ఊరంతా కట్టలేదు, ఊరంతా కట్టలేదు. మాకు తెలిసింది ఎక్కువ మా చుట్టుపక్కల అంతా ఎరిగితే మేము కోరుకూరు వెళ్ళిపోతాం. మచిలీపట్నంలో కూడా అవుతుంది. ఈ నా తర్వాత చెబుతున్నాడు ఏంటి పో అక్కడికి తీసుకెళ్తున్నాడా అన్నాడా అన్నాడని. కాదు వాడు ఎక్కడో అన్నాడు నాకు తెలియదు అడ్రస్ ఏం చెప్పలేదు నాకు అని అన్నాడండి మా ఊరు. అక్కడ మాట్లాడాలి గోస్వామి బాలశ్రీ బట్టి అదైతే నేను అక్కడికి
అక్కడ ఒకటి ఇంకోటి అమ్మవారి పేరు ఒకటి. అది మనకు తెలిసిందని మాకు ఎక్కువగా నోటెడ్ ఏంటంటే బోరగూడు లేదా బందరం. ఇదే మరి మాకు దగ్గర లోకాలిటీ మాకు మా లొకేషన్ కి అంటే పేరు మోచిన ఏంటంటే మాకు అవి. ఇప్పుడు బంగారంలో మన ముందు బయట బ్లాక్ టికెట్ కొట్టదు ఆ టైంలో ఉంటుంది అలా. ఆ వైట్ మార్కెట్ ఇది నేను ఒకసారి వచ్చేసాను. పొద్దున్నే నువ్వు ఎక్కడే ఉంటావు.